ఇంకొకటి నిన్న ఎవరైనా పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు, గద్దర్ బండి కొనిచ్చిండట. ఎవడన్నా మనిషి అన్నోడు కుడి చేయితోని సహాయం చేస్తే ఎడమ చేయి మర్చిపోవాలంటారు, ఏదో అంటారు కదా, కుడి చేయితోని సహాయం చేస్తే ఎడమ చేయితో మర్చిపోవాలని. ఎడమ చేయికి తెలియకుండా సహాయం చేయాలంటారు, కుడి చేయితో సహాయం చేస్తే ఎడమ చేయితో ఇది ఇది అవ్వాలంటారు. మరి అట్లాంటిది నువ్వు బండి కొనిచ్చినా ఏందా నీ బండి? ఎన్ని కోట్ల బండి? గద్దర్ చేసిన త్యాగము, గద్దర్ చేసిన పోరాటము, నువ్వు ఇచ్చిన బండికి అసలు వాల్యూ ఉంటుందా? ఇప్పుడు ఆయన నువ్వు ఇచ్చినవా లేదా ఆయన ఇప్పుడు లేనే లేడు చెప్తాందుకు కూడా నువ్వు ఇచ్చినవని. అంటే నువ్వు గద్దర్ని అవమానించినవు, తెలంగాణ సమాజాన్ని కూడా అవమానించినవు. నువ్వు గద్దర్ ఏమన్నా తెలంగాణ నీ ఐడియాలజీతో ఉన్నాడా? నువ్వు ఏ ఐడియాలజీతో ఉన్నావు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును నువ్వు వ్యతిరేకించినవు. మరి గద్దరు తెలంగాణ కోసం కొట్లాడిండు, 6 బుల్లెట్లు దించుకున్నాడు. మరి నువ్వు ఆ గద్దర్ ఐడియాలజీతో పనిచేయనోడు గద్దర్ గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది? బండి కొనిచ్చిండట, కనీసం కామన్ సెన్స్ ఉండాలి. ఒక మాట మాట్లాడితే బండి కొనిచ్చేది ఏందా? బండి కొనిచ్చినోడు అని చెప్పుకుంటాడా? ఇంకా నయమే ఇంటికి వచ్చిండు, భోజనం పెట్టినా, ఈ కూర ఆ కూర వేసి పెట్టినా అని చెప్పలే. ఇంకా నయమే సపరేట్గా నేనే వండి పెట్టినా. గద్దర్ మా అన్న అంటున్నారు కదా, పార్లమెంట్లో గద్దర్ గురించి బీజేపీ వాళ్ళు నెగిటివ్గా మాట్లాడినప్పుడు ఎందుకు ఖండించలే? మీరు ప్రాంతీయ భావన ఇంకా ఎందుకు అంటున్నారు? మీరు మతం మీద రాజకీయాలు చేయొచ్చా? ఇప్పుడు గద్దర్ గురించి అమిత్ షానే మాట్లాడిండు కదా, అర్బన్ నక్సలేట్ అన్నాడు. రాహుల్ గాంధీని ఎట్లా కలుస్తాడు, రాహుల్ గాంధీ ఎట్లా కలుస్తాడు అన్నారు. గద్దర్ని నిండు సభలో పేపర్ పట్టుకొని ఆయన పేరు చదువుతూ అవమానించిండు. ఎక్కడ పోయినావా మరి నువ్వు? ఎక్కడ పోయినావు నువ్వు ఆ రోజున? ఒక బీజేపీ ఎంపీ, బెంగళూరు ఎంపీ ఆంధ్ర తెలంగాణ విభజనని పాకిస్తాన్తో పోల్చిండు. ఎక్కడ పోయినావు నువ్వు ఆ రోజున? ఏందో ఎంత ఈ చిల్లర బ్యాచ్లు తయారైనాయి. వీళ్ళు సైనికులట. ఎక్కడ దొరికిర్రా బాబు మీరు? ఇప్పుడు ఈయన సినిమాల గురించి మాట్లాడుతుండే కదా, ఇక్కడ చిత్రపురి కాలనీ అని ఆయన మహానుభావుడు ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చిన ఆ రోజున తెచ్చినటువంటి కాలనీ. అది 56 ఎకరాల భూమిలో ఉంటుంది. 56 ఎకరాలేమో. 3000 కోట్ల అవినీతి జరిగింది. నిన్న వాళ్ళందరూ ఆ పోరాటం చేస్తున్న వాళ్ళందరూ కలిసి కదా, ఏనాడన్నా దాని గురించి మాట్లాడినవా? పేద సినిమా కళాకారులకు ఇళ్ళకి ఇవ్వాల్సింది పోయి మొత్తం ఎవడెవడో తీసుకున్నాడు. అంతా సినిమా స్టార్లు, పోలీసులు, లాయర్లు, ఇంకెవరు బలిసిన వాళ్ళే. దాని గురించి ఏనాడన్నా నువ్వు దాని గురించి మాట్లాడినవా? మీరు ఇట్లా బూతులు పెట్టే వాళ్ళంతా సైనికులు కాదు, సైకోలు. పాపం ఆ జన సైనికుల్లో కూడా అందరూ అట్లే ఉండరు. వాళ్ళు కూడా అందులో కూడా మంచి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉంటారు. అరే పవన్ కళ్యాణ్ ఆ గతంలో చెగువేరా అన్నాడు, ఇంకోటి అన్నాడని. ఈ బూతులు మాట్లాడే బ్యాచ్ ఒకటి సపరేట్ ఉంటుంది. ఎగబడుతున్నారు. అన్ని పచ్చి బూతులే. ఒక్కటన్నా పనికొచ్చే మెసేజ్ పెట్టండిరా. పొద్దున మీరు అమ్మల నక్కలని తిడుతున్నారు కదా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఒకసారి చూడండి. సో ఏమాత్రం అడుగు వెనక్కేసే అవకాశం లేదు, ఉండదు. మీరు ఎంత చేసినా ఏం చేసినా స్ట్రైట్ ఫైటే ఉంటుంది తప్ప అడ్డదారిలో రావడం ఇంకోటి ఉండదు. నువ్వు 10 ఎకరాలు వెనక్కి ఇవ్వాల్సిందే. నువ్వు పోటీ చేద్దామంటున్నావు కదా, తెలంగాణలో పోటీ చెయ్యి. తెలంగాణ సమాజం ఆహ్వానిస్తుంది. ఆంధ్ర ప్రజల కన్నీళ్లు తుడవలేని నువ్వు రిజైన్ చేయి. అక్కడ నువ్వు రిజైన్ చేసి వచ్చేయి తెలంగాణకి. వెల్కమ్. నువ్వు ఫస్ట్ ఆడ చేయరాదా? ఆడ ఎలగబెట్టరాదు? డిప్యూటీ సీఎంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, మీరు అక్కడ చేయండి పని.
తెలంగాణ మీద పెత్తనం చేయాలి, ఇక్కడ రాజకీయ వ్యవస్థని మా గుప్పిట్లో పెట్టుకోవాలి, లీడర్లను గుప్పిట్లో పెట్టుకోవాలని కూడా కుదరదు. మా లీడర్లు ఏజెంట్ల కింద, బానిసల కింద మీ దగ్గర ఉన్నారేమో, కానీ అది ఎప్పటికి కుదరదు. అది అర్థం అవుతున్నది తెలంగాణ సమాజానికి. అందుకే ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ సమాజం ఏ నాయకులకి మనం ఓట్లేసి గెలిపిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఈ ఈ ఈ ఈ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చిన ఈ ఈ భయంకరమైన లైన్, ఈ ఈ ఈ ఈ ప్రాంతీయ వాదం అంటాడు ఆయన, ఇంకోటి విద్వేషం అంటాడు, కానీ మనం అంటున్నాం తెలంగాణ సెంటిమెంట్ అంటున్నాం, మన ప్రాంతం గురించి మనం మాట్లాడుతున్నాం అని అంటున్నాం. సో దాన్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళాలి. అన్ని రకాల భారతదేశంలోని అందరి ప్రజల్ని మనం గౌరవించాలి. దాంతోపాటు మన వాటా ఏందో మనం సాధించుకోవాలి. ఎవడు అధికారంలో ఉంటే మనకి న్యాయం జరుగుతుందో మనం ఆలోచించుకోవాలి. ఇది జరగకపోతే ఇంకా మనం ఇట్లాంటి గొడవలు వస్తూనే ఉంటాయి. మన మీద పెత్తనం చేయాలనుకుంటూనే ఉంటారు.